దీపావళి ఎందుకు జరుపుకుంటారు? దీపావళి వెనుక 3 యుగాల చరిత్ర ఉందని మీకు తెలుసా? అవి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం. సత్యయుగంలో రక్తబీజుడనే రాక్షసుడు కఠోరమైన తపస్సుతో శివుని నుండి వరం పొందుతాడు. తన ప్రతి రక్తపు చుక్క నేలపై పడిన వెంటనే మరొక రక్తబీజుడు ఉద్భవించే వరం పొంది దాంతో దేవ మానవ లోకాలను హింసించడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవగణాలన్నీ యుద్ధంలో అతన్ని జయించలేక దుర్గాదేవిని వేడుకున్నారు. దుర్గమ్మ కాళీమాతగా అవతరించి రక్తబీజుడి రక్తం నేలపై పడకుండా ప్రతి రక్తపు చుక్కను తన నాలుకతో పట్టి అతడిని అంతమొందించింది. అలా కాళికాదేవి ఉగ్రరూపం అవతరించింది. దానికి గుర్తుగా కూడా ఈశాన్య భారతంలో దీపావళి జరుపుకుంటారు. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుడిపై జయించి తండ్రి మాటకై 14 ఏళ్ల అరణ్యవాసం పూర్తి చేసుకుని తన అయోధ్యకు తిరిగి వచ్చిన ఆనందంలో అయోధ్య ప్రజలంతా ప్రతి ఇంటిలో దీపం వెలిగించి ఓ పండుగలా జరుపుకుంటారు. ఆ దీపం కేవలం కాంతి కాదు, ధర్మం తిరిగి వచ్చిన గుర్తుగా దీపావళిని జరుపుకున్నారు. ద్వాపర యుగంలో భూదేవికి విష్ణుమూర్తి అంటే వరాహ అవతారంలో ఇచ్చిన వరప్రసాదం వల్ల పుట్టిన నరకుడు మొదట నుంచి ధార్మిక గుణాలు కలిగిన అతడు సమయం గడిచే కొద్దీ నరకాసురుడు అనే రాక్షసుడుగా మారి దేవ మానవ యక్ష గంధర్వులను జయించాలనే ఆశ గర్వం కలిగింది. అప్పుడు అతడు అతని బలంతో అమృత కుంభాన్ని, మఠాలు, దేవాలయాల సంపదను దోచుకున్నాడు. అత్యంత దారుణంగా 16,000 మంది కన్యలను బంధించాడు. వారంతా దేవకన్యలు, రాకుమార్తెలు. వారిని తన భార్యలుగా చేసుకోవాలనుకోగా దేవతలు శ్రీకృష్ణుడి సహాయం కోరారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన వరప్రసాదాన్ని స్వయంగా సంహరించలేక భూదేవి అంశతో పుట్టిన సత్యభామకు ఆ బాధ్యతలను అప్పగించాడు. అప్పుడు సత్యభామ యుద్ధంలో నరకాసురుణ్ణి వధించింది. అలా నరకాసురుడు మరణించిన చతుర్దశిని నరక చతుర్దశి లేదా దీపావళిగా జరుపుకుంటాం. ఈ కథలన్నీ జరిగిన యుగాలు వేరైనా అన్నీ ఒకే రోజున జరిగినందున చెడుపై మంచి సాధించిన విజయంగా మనమందరం దీపావళి పండుగను జరుపుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని ఫాలో చేసేయండి.